డైరెక్ట్లో స్ట్రెస్ కెన్ యాడ్ టు ద ఇన్ఫ్లమేషన్ ఇన్ ఆస్తమా. అంటే ఇది ఆస్తమా నేను ముందు చెప్పినట్టు ఇట్స్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్. సో, ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ చేయొచ్చు. ఇండైరెక్ట్‌గా ఏంటంటే స్ట్రెస్ అనేది మీకు ఆస్తమా సెన్సిటివిటీని పెంచుతది. అంటే మీరు ఒక వేరే ట్రిగ్గర్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఆ ట్రిగ్గరు ప్లస్ స్ట్రెస్ 2 ఉన్నట్టయితే మీకు ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆస్తమా మనము కొంతవరకు పరిష్కారం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే ఆస్తమా ఇస్ ఎ కంట్రోలబుల్ డిసీజ్ లైక్ బీపీ అండ్ షుగర్. మీరు రెగ్యులర్‌గా మందులు వాడుకోవాల్సొస్తుంది. హైపర్ టెన్షన్‌కి, డయాబెటిస్‌కి ఎట్లయితే మందులు వాడతామో ఆస్తమాలో కూడా ఇన్హేలర్స్ ఎస్పెషల్లీ ఐసీఎస్ ఇన్హేలర్ కార్టికోస్టెరాయిడ్స్ కంట్రోల్ కోసం వాడాలి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ 90% ఆఫ్ ఆస్తమా పేషెంట్స్ రిక్వైర్స్ దట్. వెరీ ఫ్యూ పేషెంట్స్ ఇఫ్ దట్ టు బి అలర్జిక్ ఆస్తమా ఉన్న వాళ్ళలో 1 or 2 అలర్జెన్స్ ఉన్నప్పుడు లైక్ డస్ట్ మైట్ కానీ కొన్ని ట్రీటబుల్ అలర్జెన్స్ ఉంటాయి. అవి ఇమ్యునోథెరపీని కనుక వాడినప్పుడు వాళ్ళలో ఆస్తమాని మనము దాదాపుగా ఆహ్, నివా నిరోధించవచ్చనమాట. సో, ఇమ్యునోథెరపీ అనే ఒక అలర్జిక్ ఆస్తమాలో అలర్జెన్స్ కనుక చాలా తక్కువ ఉన్నప్పుడు అంటే 1 or 2 అలర్జెన్స్‌కే మీకు కనుక ఆస్తమా అటాక్స్ అవుతున్నప్పుడు ఇమ్యునోథెరపీ 3-5 ఏండ్ల వరకు ఇవ్వడం ద్వారా మేజర్‌గా ఆస్తమాను కంట్రోల్ చేయవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ క్యూరబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేస్. యూజువల్‌గా ఆస్తమా అనేది వింటర్ అండ్ రెయినీ సీజన్‌లో ఎక్కువ సింప్టమ్స్ ఇచ్చేటువంటి ఒక జబ్బు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ హ్యూమిడిటీ. బట్ సమ్మర్‌లో కూడా నౌ విత్ యూసేజ్ ఆఫ్ ఎయిర్ కూలర్స్ యాస్ వెల్ యాస్ ఐ మీన్ టు సే ఎయిర్ కూలర్స్ అండ్ ఏసీస్ ఆర్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్స్. అంటే వెన్ ప్రాపర్లీ క్లీన్డ్ ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నటువంటి ఎయిర్ కూలర్స్ కానీ ఏసీస్ కానీ వాడితే ఆస్తమా అనేది తగ్గించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ హ్యూమిడిటీని మెయింటైన్ చేయడం ద్వారా డస్ట్ని ఫిల్టర్ చేయడం ద్వారా దే ఆర్ హెల్ప్ఫుల్. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ అన్ ఎయిర్ కూలర్ విత్ లాట్ ఆఫ్ ఏమంటారు స్టోర్డ్ వాటర్, ఆ ఫిల్టర్స్ కనుక క్లీన్ చేయకపోతే వాటిలో ఫంగస్ మోల్డీ హెయిర్స్ బాగా పెరిగిపోయి దే కెన్ యాక్ట్ లైక్ ఎ ట్రిగ్గర్స్ కాజింగ్ ఆస్తమా సిమ్టమ్స్. And same with the ACs also. You have to have a cleaned filters, then they act. Then second thing, sometimes if you are not maintaining proper ventilation into your rooms, కూలర్స్ కానీ లేదంటే ఏసీస్ వాడినప్పుడు వెంటిలేషన్ కనుక మీరు మీ రూమ్స్కి సరిగ్గా లేనట్టయితే అప్పుడప్పుడు దాని హ్యూమిడిటీ కనుక పెరిగిపోతే వాటిలో వైరస్ బ్యాక్టీరియా పర్సంటేజ్ అనేది ఆ హ్యూమిడిఫైడ్ ఎయిర్లో రీసర్క్యులేటింగ్ ఎయిర్లో పెరగచ్చు. దానివల్ల మీకు సమ్టైమ్స్ ఆస్తమా అటాక్ రావచ్చు. సో డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద సమ్మర్ సీజన్ ఈజ్ వెంటిలేషన్ ఆఫ్ యువర్ rooms when you are not using your air coolers and ACs. Then proper cleaning of your air coolers and filters of the air coolers, avoiding స్టోరేజ్డ్ వాటర్, ఎస్పెషల్లీ రోజు వాటర్ ఎయిర్ కూలర్స్లో అయితే రోజు వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ క్లీన్ వాటర్ వాడుకోవాలి. ఇంకా ఏసీ విషయానికి వస్తే ప్రాపర్లీ క్లీన్డ్ ఎయిర్ ఫిల్టర్స్ కనుక మనం మెయింటైన్ చేసినట్టయితే ఆస్తమా అటాక్స్ని మనం తగ్గించుకోవాలి.